వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఏపీ మెడికల్ కాలేజ్ పోస్ట్స్ ఆంధ్ర గవర్నమెంట్ అనేది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీకి అయితే ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ఓన్లీ కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మాత్రమే. సో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఏపీ వాళ్ళకని చూస్తుంటే ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఇక ఈ వీడియోలో మనం ఆ రిక్రూట్మెంట్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇది వచ్చేసి ఏపీ మెడికల్ కాలేజ్ పోస్ట్ నోటిఫికేషన్ అని చెప్తున్నాం కదా, ఇది వచ్చేసి జూలై 3, 2025 ప్రకారం కర్నూలు జనరల్ హాస్పిటల్ అండ్ కర్నూలు మెడికల్ కాలేజీలో వివిధ పోస్టులకు అయితే దరఖాస్తులు అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 9, 2025 ఈ డేట్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే జూలై 16, 2025 ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ లోనే ఈ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాలి. అది వచ్చేసి కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో డైరెక్ట్ గా అనేది మీరు ఈ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి కర్నూలు జిల్లా వెబ్సైట్ అనేది అక్కడ మన డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసం ఇక్కడ వేకెన్సీస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఏపీ మెడికల్ పోస్టుల ద్వారా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో అది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్స్ టెక్నీషియన్, ఇది వచ్చేసి ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ రిజర్వేషన్ వచ్చేసి 1 ఓసీకి, అది లోకల్, అండ్ ఎస్సీ కూడా లోకల్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈఈజీ టెక్నీషియన్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీఎస్సీలో న్యూరో ఫిజియాలజీ అండ్ టెక్నాలజీ అండ్ ఈఎంజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ రిజర్వేషన్ వచ్చేసి ఒక పోస్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీకి అండ్ 1 వచ్చేసి ఎస్సీ కేటగిరీకి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాలసిస్ టెక్నీషియన్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన ఏదైనా ఎగ్జామ్లో మీరు కంప్లీట్ పాస్ అయి ఉండాలి. అండ్ డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ 2 years ఎక్స్పీరియన్స్ తో లేదా బీఎస్సీ ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ అది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే 2 అన్నాం కదా, 1 వచ్చేసి ఓసీ కేటగిరీకి అండ్ 1 వచ్చేసి ఎస్సీ కేటగిరీకి, ఇది కూడా లోకల్ వాళ్ళకే ఓన్లీ, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనం జనరల్ డ్యూటీ అటెండెంట్, ఇక్కడ టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సీ లేదా 10th లేదా దానికి ఈక్వల్గా ఉన్న క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి 4 అండ్ ఎస్సీ కేటగిరీకి 4 అయితే రిజర్వేషన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఇక్కడ 1 వేకెన్సీ ఉంది. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్ అండ్ బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఓపెన్ కేటగిరీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఇక్కడ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సీ లేదా 10th లేదా దానికి ఈక్వల్గా ఏదైనా పాస్ అయిన వాళ్ళు. అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, అండ్ ఇది ఓన్లీ మేల్ కేటగిరీకి మాత్రమే. అండ్ రిజర్వేషన్ మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి 5 అండ్ ఎస్సీ కేటగిరీకి 4 అండ్ ఎస్టీ కేటగిరీకి 1 అండ్ బీసీఏకి 1. సో టోటల్గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఇది ఓన్లీ మేల్కి మాత్రమే చూసుకోండి. అండ్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఇక్కడ కూడా 11 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీకి మాత్రమే. సో రిజర్వేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి 5 అండ్ ఎస్సీకి 4 అండ్ ఎస్టీకి 1 అండ్ బీసీఏకి 1. సో టోటల్గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అకాడమిక్, టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలి, లేదా దానికి ఈక్వల్ గా ఉన్న క్వాలిఫికేషన్స్ ఉంటే మీ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఉన్న కాపీస్ ని కూడా అయితే దాంతో మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 42 years ఏజ్ అనేది ఇక్కడ ఏజ్ లిమిట్ గా ఇచ్చారు. ఆ లోపు ఉన్న వాళ్ళంతా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 years, హ్యాండిక్యాప్స్ కి వచ్చేసి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ వీళ్ళు అప్లై అవుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి 250 రూపీస్ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే 200 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజుగా ఉంది, అప్లికేషన్ ఫీజుగా ఉంది. అండ్ ఈ అమౌంట్ వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ పేరిట అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసేవాళ్ళు ఏ పోస్ట్కి ఆ పోస్ట్ అంటే ప్రతి పోస్ట్కి అయితే మీరు విడివిడిగా అనేది అప్లికేషన్ ఫీజుగా అయితే చెల్లించాల్సి ఉంటుంది అనేసి చెప్తున్నారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 100 మార్క్స్కి గాను టెస్ట్ ఉంటుంది. సో అర్హతలో 75% క్వాలిఫైయింగ్ పరీక్షలో సాధించిన మొత్తం మార్కుల సగటు చూస్తారు. అండ్ మీకు 10 మార్క్స్ వచ్చేసి మీరు ఈ క్వాలిఫై అయిన తర్వాత ప్రతి ఇయర్కి గాను 1 మార్క్ అనేది ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ చూసుకున్నట్లయితే 15% అండ్ సంతృప్తికర సర్వీస్ సర్టిఫికేట్తో కూడిన కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ పోస్టులకు అయితే ఇస్తారు అనేసి చెప్తున్నారు. అండ్ మీకు COVID-19 సేవలకి గాను కావాలి మార్క్స్ అనుకుంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ లేని దరఖాస్తులకైతే మార్క్స్ ఇవ్వము అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అప్లై చేసుకోవడం చూసుకున్నట్లయితే ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, అది కర్నూలులో వెబ్సైట్ నుంచి. అండ్ దరఖాస్తు ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవసరమైన వివరాలన్నీ మీరు చాలా క్లియర్గా అయితే ఫిల్ చేయండి. అండ్ దానితో పాటు మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ సర్టిఫికేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అక్కడ అవసరమైనవన్నీ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ అనేది మీరు July 9th, 2025 నుంచి July 16th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆఫీస్లో అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి బై హ్యాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇది ఇచ్చిన తర్వాత మీరు రిసిప్ట్ అయితే తీసుకోండి. మీరు ఈ టైం తర్వాత 16th July తర్వాత అప్లికేషన్స్ ఇచ్చినా కూడా అవైతే తీసుకోరు. ఇన్కంప్లీట్గా అండ్ మీ నకిలీ సర్టిఫికేట్స్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాకుండా డూప్లికేట్ సర్టిఫికేట్స్ పెట్టినా అవన్నీ అయితే మొత్తానికి క్రిమినల్ కేసు కూడా అవుతుంది అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మీ ప్రూఫ్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వండి, ఎటువంటి ఫ్రాడ్ చేద్దామని చూడొద్దు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే దీనికైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వేకెన్సీస్ చాలా ఉన్నాయి అండ్ అప్లికేషన్ సెండ్ చేయడానికి టైం అయితే మాత్రం చాలా తక్కువ ఉంది. సో ఇన్ టైంలో అయితే అప్లికేషన్ సెండ్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.